రెండు విప్ పోస్టులు ఖాళీగా అయ్యాయి. అందులో ఒక పోస్ట్ మీద కన్నేశారట కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే. మంత్రివర్గ రేసులో తన పేరు ప్రస్తావనకు వచ్చినా చివరి నిమిషంలో ఛాన్స్ మిస్ అవడంతో విప్ అయినా ఇవ్వాలని కోరుతున్నారట. అందుకోసం ఇప్పటి నుంచే ట్రయల్స్ స్టార్ట్ చేశారట. విప్ పదవి కోసం ఆ ఎమ్మెల్యే వేస్తున్న స్కెచ్లేంటి, ముఖ్య నేతల దృష్టిలో ఆయన పడుతున్న పాటలేంటి? తెలంగాణ ప్రభుత్వంలో రెండు విప్ పోస్టులు ఖాళీ. విప్ పదవి కోసం చొప్పదండి ఎమ్మెల్యే ప్రయత్నాలు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నంలో మేడిపల్లి సత్యం. ప్రెస్ మీట్లు పెట్టి అపోజిషన్పై అటాక్ చేస్తున్న ఎమ్మెల్యే. మంత్రివర్గ విస్తరణ, మరికొన్ని పదవుల పంపకంతో తెలంగాణ ప్రభుత్వంలో మరో రెండు పదవులు ఖాళీ అయ్యాయి. విప్ గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ మంత్రి అయ్యారు. మరో విప్ రామచంద్రు నాయక్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. దీంతో ఈ రెండు పోస్టుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారట. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కుమార్ ఖాళీ చేసిన ప్రభుత్వ విప్ పై అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కన్నేశారట. అందుకోసం ఆ ఎమ్మెల్యే ఒక అదిరిపోయే స్కెచ్ వేశారంటున్నారు. ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకోవడానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి తన మనసులో మాటను చెప్పారట. అంతేకాదు వారి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి అదిరిపోయే స్కెచ్ వేశారంటున్నారు. ప్రభుత్వ విప్ పదవి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ గొంతుకగా ఉండాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలను ఎండగట్టడంతో పాటు ప్రభుత్వ విధానమేంటో సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీనికోసం మేడిపల్లి సత్యం ట్రయల్స్ చేస్తున్నారట. వెబ్ పోస్ట్ నిత్యం సీఎల్పీ వేదికగా ప్రెస్ మీట్లు పెడుతూ హడావుడి చేస్తున్నారట మేడిపల్లి సత్యం. ప్రతిపక్ష నేతలు ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు వెంటనే మేడిపల్లి సత్యం వాలిపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీష్ రావుల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో ముందుంటున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగితే ముఖ్య నేతల దృష్టిని ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారట మేడిపల్లి సత్యం. అందుకే అభివృద్ధి కార్యక్రమాల కోసం నియోజకవర్గ పర్యటన చేస్తున్నా మళ్లీ వెంటనే హైదరాబాద్లో వాలిపోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారట. సీఎల్పీ వేదికగా ప్రెస్ మీట్లతో ప్రతిపక్షాలపై దూకుడు పెంచితే అసెంబ్లీలో పోస్టు దక్కుతుందని, ఆ తరువాతే అదే దూకుడును కంటిన్యూ చేయొచ్చనేది మేడిపల్లి సత్యం ఆలోచనట. అందుకే విపక్ష నేతలకు కౌంటర్లివ్వడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు మేడిపల్లి సత్యం. ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.